నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కథకట్ల. ఇవాళ ఇప్పుడు భరణి గారు, శ్రీజ హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు గదండీ! ఇప్పుడు ఇద్దరిలో ఒకరే మాత్రమే కంటిన్యూ అవుతారు. ఒకరు వెళ్ళిపోవాలి ఇంటికి. సో, వాళ్ళు ఇంట్లో ఉండడం కోసమని టాస్కులు పెడుతున్నారనమాట. ఇవాళ ఒకటి టవర్ బిల్డ్ చేసే టాస్క్ ఒకటి స్టార్ట్ చేశారు. దాంట్లో తనూజ అది భరణి గారు ఒక టీము, శ్రీజ ఒక టీము, వాళ్ళు ఒక ఇద్దరు సపోర్టర్స్‌ని తీసుకోవాలి. సో, వాళ్ళు అందరిని రిక్వెస్ట్ చేసుకున్నారు. శ్రీజాకేమో గౌరవ్ అండ్ డెమాన్ పవన్ వచ్చారు. ఇటు సైడ్ ఏమో నిఖిల్ అండ్ ఇమాన్యుయల్. సో, అందరిని రిక్వెస్ట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరు కొంచెం అంటే స్ట్రాంగ్ ఉంటారు కదా అన్నట్టుగా వీళ్ళు చేసుకున్నారు. సో, ఫస్ట్ టవర్ గేమ్ స్టార్ట్ అయింది. మాధురి గారు ఫుల్ భరణి గారికి సపోర్ట్గా ఉన్నారు. అంటే భరణి గారి సైడ్ ఉన్నారు. ఎందుకంటే శ్రీజ అంటే ఆవిడకి పడట్లేదు, ఇద్దరు కొట్టుకొని వస్తున్నారు కదా వచ్చిన దగ్గర నుంచి. సో, భరణి గారికి సపోర్టింగ్గా మాట్లాడారు. అంతా చీరప్పు అదంతా బాగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సో, అంటే వాళ్ళు ఒక చిన్న బాక్స్ లాగా ఇస్తారనమాట. చెరొక బాక్స్, ఆ బాక్స్లో ఒక రౌండ్, దానిపైన ఇంకో రౌండ్, అలా 7 అంతస్తులు కట్టాలన్నమాట. అంటే ఒక దానిపైన ఒకటి. మన చిన్నప్పుడు బిళ్ళలాట ఆడేవాళ్ళం కదండి, రాయితో కొడితే పడిపోతే ఆ ఆట ఆడేవాళ్ళం కదా. అలాగా ఒక పెద్ద రౌండ్ దానిపైన అలా 7 రౌండ్లు పెట్టాలన్నమాట. సో, ఎవరైతే ఆ స్క్వేర్ బాక్స్లో 7 అంతస్తులు కడతారో వాళ్ళు విన్ను. స్క్వేర్ బాక్స్లో కట్టాలని చెప్పారు బిగ్ బాస్. సో, ఆడారు. డెమాన్ పవన్ ఎక్స్ట్రీమ్గా ఆడారండి. అసలు ఇద్దరిని లాక్ చేశాడు అబ్బాయి. మంచిగా అది చేశాడు. ఓవరాల్గా చూస్తే మొత్తం శ్రీజ వాళ్ళు టవర్ కట్టారు. టవర్ కట్టిన తర్వాత ఈ భరణి గారు తన్నారనమాట. ఆ టవర్ అంతా లాస్ట్కి ఇట్లా స్క్వేర్ ఉన్నదా ఎడ్జ్కి వెళ్ళి ఆగిందనమాట. భరణి గారు దాంట్లోనేమో స్క్వేర్లో ఒకటి ఉంది, స్క్వేర్కి సగంలో ఒకటి ఉందన్నమాట. మొత్తానికి 90% ఒకటే బాక్స్, ఒకటే రౌండ్ స్క్వేర్లో ఉంది. సో, బిగ్ బాస్ అన్నారు, సుమన్ శెట్టి ఏమో భరణి గారి సైడ్ కదా, కళ్యాణ్ ఇటు సైడ్, మీ ఇద్దరు సంచాలకు మీ ఇద్దరు డిసైడ్ చేయండి ఎవరు విన్నర్ అని. ఇద్దరు ఎన్ని గంటలు డిస్కస్ చేశారండి. చేసి సుమన్ శెట్టి గారు అంటారు, స్క్వేర్లో 90% స్క్వేర్లో 90% ఉంది కాబట్టి భరణి గారికి ఇవ్వాలని సుమన్ శెట్టి గారు అంటారు. ఆ అబ్బాయి అంటాడు 5% ఉన్నా కూడా మొత్తం ఒక 6 టవర్స్ అదే 6 ఉన్నాయి కాబట్టి శ్రీజాకి ఇవ్వాలని కళ్యాణ్. ఇద్దరు గంటల తరబడి డిస్కస్ చేసి ఎంతసేపు చేసినా సరే అది తెమలకపోయేసరికి బిగ్ బాస్ అన్నారు, అట్లా కాకుండా మళ్ళీ వీళ్ళిద్దరూ సంచాలకుగా ఫెయిల్ అయిపోయారు. సో, మళ్ళీ ఇంకొకరిని ఇద్దరు కలిసి ఒకరిని సెలెక్ట్ చేసుకోండి మొత్తం అందరిలో కలిపి అని అన్నారు. అప్పుడు భరణి గారు అన్నారు దివ్య అని. అప్పుడు శ్రీజ ఒప్పుకోలేదు. దివ్య అంటే డెఫినెట్గా బయాస్డ్గా మీకే సపోర్ట్ చేస్తుంది. సో, అట్లా కాదు, నాకు తనుజ వద్దు, నీకు దివ్య వద్దు, ఇట్లా అందరూ అనుకున్న తర్వాత లాస్ట్కి శ్రీజ అనేది, నాకు మాధురి గారు అయితే ఓకే. సో, మాధురి గారిని సెలెక్ట్ చేసుకుంటే మాధురి గారు వచ్చి, అంటే బిగ్ బాస్ ఏమన్నారు, టవర్ ఉండాలి, హైటు స్క్వేర్లో ఉండాలన్నట్టుగానే చెప్పారు. అయితే ఇంకా మాధురి గారు చివరికి శ్రీజాకి ఇచ్చేశారు. ఇంతసేపు భరణి గారికి సపోర్ట్ చేసి టక్కున బయాస్డ్గా మరి శ్రీజాకి ఇచ్చేశారు. నాకు అనిపించింది ఏంటో, నాకు అర్థం కాలేదు. అంటే మేబీ శ్రీజాతో కోపపోవడానికా, లేకపోతే శ్రీజాకి ఆమెకి గొడవలు అవుతున్నాయి కాబట్టా, నాకు అర్థం కాలేదు. కానీ ఓవరాల్గా శ్రీజాకి పాయింట్ ఇచ్చారు. పాయింట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆ పాయింట్ ఇచ్చిన తర్వాత తినడానికి వెళ్తున్నారండి. ఆ పాయింట్ ఇచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత ఇంకా తనుజ వీళ్ళంతా డిస్కషన్ అనమాట. ఏంటి మాధురి గారు ఉన్నట్టుండి మన సైడే ఉన్నారు, అప్పటి వరకు అంతా ఆర్గ్యూ చేసి సడన్గా వెళ్ళిపోయి వాళ్ళకి పాయింట్ ఇచ్చారు, ఆ డిస్కషన్ అవుతుంది. ఈలోపు రీతు అంటే పొద్దున అన్నం తినలేదంట, ఆమెకి కళ్ళు తిరుగుతున్నాయట, మార్నింగ్ రైస్ అంతా అక్కడ ఆ అమ్మాయి రైస్ ఆమె పోర్షన్ ఆమెకు పెట్టలేదట అనేసి ఒక టాపిక్. దాని గురించి అండి అసలు నిజంగా తిండి కోసం చచ్చిపోతున్నారండి చెప్పాలంటే. మరి నిజంగానే ఆకలేసి అంటున్నారా, లేకపోతే ఇది మనకి డ్రామాటిక్గా మనకు చూపెట్టడానికి నాకు అర్థం కాలేదు. కానీ దాని గురించి తనూజ అమ్మ రోజొక గొడవ తనూజతో ఆ కిచెన్లో. సరే, ఆ అమ్మాయి తినలేదంట. అది లెఫ్ట్ ఓవర్ రైస్ ఏమో అమ్మాయి తినలేదని తెలియక దివ్య ఏమో రాముకు తినమని ఇచ్చిందంట. అది లెఫ్ట్ ఓవర్ రైసే, నువ్వు తినేసేలే అంటే అబ్బాయికి ఆకలిస్తుందేమో అడిగాడు, ఇచ్చింది. అసలు నువ్వెలా చెప్తావు, నువ్వెవరు చెప్పడానికి, నేను కదా కిచెన్ మేనేజర్ని అని దాని గురించి ఒక ½ గొడవ అనమాట.
దానికి ఇప్పుడు దివ్య నేను కిచెన్ మేనేజర్గా ఉన్నప్పుడు నేను మిగిలిన రైస్ని అందరికి ఇచ్చేదాన్ని. అలా అక్కడ పెట్టుంటే నేను లెఫ్ట్ ఓవర్ రైస్ ఏమో అనుకొని నేను ఇచ్చాను. అంతే తప్పించి నేను కావాలని చేయలేదంటే అసలు నన్ను అడగకుండా నువ్వు ఎట్లా ఇస్తావు అని దాని గురించి పెద్ద ఆర్గ్యుమెంట్, చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది. అప్పుడు ఈ మధ్యలో మాధురి గారు దూరి నేనే అంటే రీతుది నేనే పవన్కి ఇచ్చాను కదా కర్రీ అంటే, పవన్ వచ్చి అంటాడు నాకు కర్రీ మాత్రమే ఇచ్చారు, మనకు రైస్ అది తెలియదు, నాకు ఆ సంబంధమే లేదు. ఆ అబ్బాయి మొత్తానికి ఈ మొత్తం డ్రామా అంతా రీతో ఎంజాయ్ చేస్తుంది అక్కడ కూర్చొని పక్కన. సరే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా సరే అయిపోయింది, అది అయిపోయింది, ఈ టాస్క్ అయిపోయిన తర్వాత చపాతీలు చేసుకుంటున్నారు సాయంత్రానికో మరేమో. చపాతీ చేసుకుంటుంటే మాధురి గారి మీద కోపం ఏమో తనుజాకి, అంటే భరణి గారికి పాయింట్ ఇవ్వలేదనా మరి, మొత్తానికి బాగానే రాసుకొని పూసుకొని తిరిగారు నిన్నటి వరకు, మరి భరణి గారిని వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరికి పడిసావట్లేదు. మాధురి గారు చపాతీ చేస్తున్నారు, ఈ తనుజ కాలుస్తుంటే ఇటు సైడు రాము హెల్ప్ చేస్తున్నాడు. రాము అంతంత లావుగా చేస్తే చపాతీ సరిపోవు అందరికీ, మళ్ళీ నాకు కంప్లైంట్ చేస్తారు. ఇంకా ఆమెకు మండిపోయింది అనమాట. నేనేమన్నా హోటల్లో పనిచేసి వచ్చానా సన్నగా చేయడానికి, 45 చపాతీలు సన్నగా చేయాలంటే, అంటే మేమేమన్నా హోటల్లో పనిచేసి వచ్చామా అని ఇద్దరు గొడవ ఆడుకొని వచ్చారు. అసలు నాకు అర్థమైంది, నిన్నటి వరకు బాగానే ఉన్నావు, ఇప్పుడు నువ్వెందుకు అంటే నేను వాళ్ళకి పాయింట్ ఇచ్చాననే దాని గురించి నువ్వు అంటున్నావు అని తెలుసు అని ఇంకా మాధురి గారు వేసుకున్నారు బాగా. డిసిజన్ అలా తీసుకున్నాను కాబట్టి, భరణి గారికి పాయింట్ ఇవ్వలేదు కాబట్టి నువ్వు నా మీద కోపంగా ఉన్నావు, నాకు తెలుసు, నీ నాటకాలన్నీ నాకు తెలుసు, అది ఇదని ఆవిడ అన్నారు. మళ్ళీ సరే ఇదంతా అయిపోయింది, ఆ చపాతీల గోల అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఆఫ్ ద టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఈసారి ఇమాన్యుయల్ అంటే భరణి గారి టీంలోంచి ఇమాన్యుయల్ లేకుండా నిఖిల్ అండ్ రాము ఆడారనమాట. మళ్ళీ సేమ్ డెమాన్ పవను భరణి గారు అంటే ఒకరినొకరు లాక్ చేసుకున్న దాంట్లో స్విమ్మింగ్ పూల్లో పడ్డారు. ఆ పడుతున్నప్పుడు ఏమో ఆయనకి ఆ స్విమ్మింగ్ పూల్ ఎడ్జ్ ఏమైనా తగిలిందేమో, రిబ్స్కి బాగా గట్టిగా దెబ్బ తగిలినట్టుంది. ఆయనని హాస్పిటల్ తీసుకెళ్లారు, డాక్టర్ని పిలిచారు, హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పుడు డాక్టర్ అన్నారనమాట ఆయనని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటే, ఇంకా ఆయన పాపం రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, ఎలాగో మళ్ళీ నేను రిటర్న్ రావాలి ఆడాలండి అన్నట్టుగా రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆయన మొత్తానికి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అది గుడ్ మార్నింగ్ అదే సాంగ్ వచ్చిందనమాట. అంటే పిల్లలు నువ్వు లేని జీవితం ఆ సాంగ్ వచ్చిందంటే రాము భలే డ్యాన్స్ చేస్తాడండి. పొద్దున్న ఫ్రెష్గా లేసొచ్చి భలే చేస్తాడు. అబ్బాయి పెద్ద ఎంత రిథమిక్గా చేస్తాడు డ్యాన్స్ మాత్రం. మా ఎర్లీ మార్నింగ్ సాంగ్ అయితే కంపల్సరీ డ్యాన్స్ మాత్రం అబ్బాయిది నేను కంపల్సరీ చూస్తాను, చాలా బాగా చేస్తాడు. తర్వాత తనుజ కెప్టెన్ ఇంకా మామూలుగా అందరు కూర్చున్నప్పుడు డెమాన్ పవన్ దివ్య కూర్చొని ఉన్నారనమాట. డెమాన్ పవన్ అన్నట్టు తనుజ ఒకసారి కెప్టెన్ అయితే చూడాలని ఉందంటే, అబ్బో నీకు తనుజని ఇక్కడ హౌస్లో కిచెన్ మేనేజర్గానే చూడలేకపోతున్నాం, ఇంకా కెప్టెన్ అయితే ఇంకా భరించగలవా మనం అన్నట్టుగా అంటున్నాను. నిజంగా అమ్మాయి ఎంత సైకిక్ మెంటాలిటీ ఉందంటే చాలా, అంటే బాగాలేదు అసలు, అలా ఉండకూడదు. ప్రతి చిన్నదానికి గొడవ, ఏడుపు, అరుపులు, అంత గోల అనమాట. ఆ ఓవర్ యాక్షన్ అంటే మామూలు ఓవర్ యాక్షన్ కాదు. ఈలోపు ఇంకేదో డ్రమాటిక్గా ఒక చిన్న అదనమాట, కళ్యాణ్ తీసుకొచ్చి ఒక ఉల్లిపాయ పట్టుకొని వచ్చాడు, ఉల్లిపాయ దొంగతనం అయిందని ఆ తనుజ అదొక 10-15 నిమిషాలు డ్రమాటిక్గా చేశారు. ఉల్లిపాయ గురించి ఉల్లిపాయలన్నీ దొంగతనం అయిపోతున్నాయని తనుజ ఓవర్ యాక్షన్ చాలా చికాగా అనిపించింది. తర్వాత కొంతసేపు అలా రిలాక్స్డ్గా కూర్చున్న తర్వాత సుమన్ శెట్టిని అన్నారనమాట, అసలు ఒకరొకరు ఎలా ఉన్నారు మన హౌస్లో చెప్పన్నా అని. అంటే బయటికి మనం ఎలా చెప్తాము, మన ఇన్నర్ వాయిస్ ఎలా ఉంటుంది అని. అయితే సుమన్ గారు ఏం చేశారు, సుమన్ని ఇమాన్యుయల్, ఇప్పుడు సుమన్ ఇక్కడ ఉంటే ఇమాన్యుయల్ వెనకాల ఉంటాడు అనమాట. సుమన్ చెప్పినప్పుడు ఇమాన్యుయల్ ఈయన ఇన్నర్ వాయిస్ చెప్తాడు. అప్పుడు సుమన్ అన్నాడు గౌరవ్ గురించి, గౌరవ్ చాలా క్లేవరు అని అంటే, చాలా క్లేవరు, బాగా టాలెంటెడ్, అది ఇదని అంటాడనమాట. అనగానే అప్పుడు ఇమాన్యుయల్ బయటకు వచ్చి, అంటే సుమన్ ఇన్నర్ వాయిస్ అంటారు, అవును అంత క్లెవర్ కాబట్టి నిన్ను శవపేటికలో ఉంచేసి వాకీటాకీలో మాట్లాడుతున్నాడు అని చెప్పి, అంటే లోపల అలా ఉందన్నమాట సుమన్కి. తర్వాత సంజన గురించి అనమాట, అది సంజన సిస్టర్ చాలా కూలు, అది ఇది అని అన్నాడు. అప్పుడు ఇమాన్యుయల్ అంటాడనమాట, ఇన్నర్ వాయిస్ సుమన్ శెట్టి ఇన్నర్ వాయిస్,
అసలు ఇంకా సంజన గురించి తెలియదు ఉంది అసలు. నిన్ను ప్రతి ప్రతి నామినేషన్‌లో నిన్ను ఏసేస్తాను సిస్టర్ అని మనసులో అనుకుంటున్నావు గదా! నువ్వు సుమనన్న అని చెప్తారనమాట. తర్వాత తనుజ గురించి చెప్పండంటే తనుజ చాలా కూలు. అస్సలు అలగదు, అస్సలు ఏడవదు. రేషన్ మేనేజర్‌గా చాలా బాగా చేస్తుంది. అంటే అందరూ నవ్వి నవ్వి సచ్చారు. ఆ అమ్మాయి అంత క్రూకెడ్ మైండ్‌తో ఉంది. అసలు మామూలు చికాకు కాదండి. తర్వాత గౌరవ్ ఏం చేశాడు, అంటే మామూలుగా దివ్య ఏదో వంట కిచెన్ దగ్గర ఉంటే ఆయన టీ కావాలని వెళ్ళి అడిగాడు. టీ నేను పెట్టను. అసలు ఇంకా దివ్య గౌరవ్ ఎంత పెద్ద గొడవ ఆడుకున్నారంటే ఆ టీ గురించి నేను పెట్టను, ఇంకా ఇంకా దాని గురించి నోరు మూసుకో అక్కడి వరకు వెళ్ళిపోయింది. అంత ఘోరంగా ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. నిజంగా వాళ్ళు టీ తాగాలంటే కూడా కష్టమైపోతుంది వాళ్ళకి. అంటే ఈసారి బిగ్ బాస్ కూడా వాళ్ళకి చపాతీ చేసుకోవడానికి అట్లా అట్లీస్ట్ హస్తం కూడా ఇవ్వలేదండి. ఏమో మిక్సీ లేదు, ఏమీ లేవు. ఎందుకు అలా డిజైన్ చేశారో మరి. అంటే వీళ్ళేమన్నా ఏదో విలేజ్కి వెళ్ళి టాస్కులు చేసే గేమ్లు అంటే పోనీ అనుకోవచ్చు, వాళ్ళు అక్కడ రుబ్బుకోవాలి చేసుకోవాలని. అసలు ఏమి ఇవ్వలేదండి. చిన్న రోల్ ఇచ్చారు, దాంట్లోనే దంచుకోవాలి, దాంట్లోనే చేసుకోవాలి, ఏది వంట చేసుకోవాలని. అట్లా అట్లా హస్తం కూడా లేదు వాళ్ళకి. మరి అంత ఘోరంగా ఎందుకు చేశారో అర్థం కాదు. ఈ లోపల ఈ పవను రీతమ్మ ఎంత ఘోరం అంటే ఎంత, ఆ అమ్మాయి 3 డేస్ నుంచి ఆ అబ్బాయిని సాధిస్తానే ఉంది. అసలు అబ్బాయి తోసేస్తున్నాడు. అంటే నువ్వు అసలు నాతో మాట్లాడకని, అసలు ఆ మాధురి నన్ను అలా అలా అంటే నాకు అదే ఆమె మొన్న అనింది కదా నామినేషన్ జరుగుతుంది, టార్చర్గా ఉంది మీ ఇద్దరు బిహేవియర్ చూస్తుంటే అని అన్నది కదా. దాన్ని పట్టుకొని అసలు మామూలుగా టార్చర్ పెట్టట్లేదు ఆ పవన్ అయితేనేమో అని. ఒకవేళ నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే నిజంగా విడాకులు ఇచ్చి పడేస్తారు అట్లాంటి పిల్ల ఉంటే. అది అది చావకుండా లేవకుండా చంపుతుంది అనమాట అబ్బాయిని. అబ్బాయికి ఇంకెంత విసుగొస్తుందంటే విసుగొస్తుంది, గట్టిగా అనలేడు. మళ్ళీ ఏమో ఇది లైవ్ ఏమి చెప్పలేడు. ఆ అమ్మాయి మాత్రం అసలు ఏం మాత్రం లేదండి. అసలు బెరుకు. అసలు ఆ అమ్మాయి గురించి ఎన్ని బయట వింటున్నామో, ఇంకా ఆ అమ్మాయికి అన్నిటికీ రాటు తేలిపోయింది. ఆ పిల్లోడైతే పిచ్చోడైపోతున్నాడు ఆ పవన్. మాధురి మాధురి ఎంత క్లియర్గా చెప్తుందో, లేదమ్మా నువ్వు చక్కగా ఆడుతున్నావు, అమ్మాయి వల్ల నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని ఆవిడ. నాకు ఓవరాల్గా నిజంగా చెప్పాలంటే మాధురి గారి గురించి బయట నాకు తెలీదు. అంటే ఏం ఇప్పుడు ఆమె సిచ్యుయేషన్స్ ఆమెకండి, ఆమె పర్సనల్ మనకు అనవసరం. కానీ ఆమె గేమ్ కరెక్ట్గానే ఆడుతుంది. అసలు ఎక్కడ బయాస్డ్గా లేదు, అందరితో బాగుంటుంది. 2 నిమిషాలు గొడవ పడ్డా కూడా మళ్ళీ అందరితో వెళ్ళి కలిసి మాట్లాడుతుంది. ఆమెతో నాకు ఏమి ఇబ్బంది అనిపించలేదు. ఎన్నెన్ని మీమ్స్ పెడుతున్నారు, ఎన్నెన్ని వల్గర్ కామెంట్స్ ఇస్తున్నారు. ఆ అమ్మాయి రమ్య వెళ్ళిపోయిన అమ్మాయి కూడా నాకు బాగా ఆడింది. అమ్మాయి దగ్గర కూడా నాకు ఏం అనిపించలేదు. ఆ అమ్మాయి కూడా అంత ఘోరమైన కామెంట్స్ ఎందుకు పెడతారండి నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మనకు అనవసరం. వాళ్ళని ఏ రీజన్తో బిగ్ బాస్ తీసుకున్నారనేది కూడా మనకు అనవసరం. ఏదేమైనా కూడా వాళ్ళ గురించి మనం అంత బ్యాడ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరి లైఫ్ వాళ్ళదండి, ఎవరి సిచ్యుయేషన్స్ వాళ్ళవి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలీదు. వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. మనం ఇప్పుడు ఈ రీతు డెమాన్ ఉన్నాడు అని అంటే మనం మాట్లాడతాం, అది ఎదురుగా మనకు కనబడుతుంది. అనవసరమైన రిలేషన్షిప్ అది, అనవసరమైన దరిద్రం అది చెప్పాలంటే. ఇప్పుడు తనుజ కళ్యాణ్ చూశారు కదా మీరు. ఎంత నాకన్నా చిన్నోడు అంటది అబ్బాయిని పిచ్చోళ్ళలాగా తిప్పుకుంది. ఇప్పుడు శ్రీజ రాగానే తన్నాడా? అసలు మామూలుగా పట్టించుకోవటమే లేదు ఆ అబ్బాయి. అసలు ఇదంతా ఒక గేము ప్లాను అంతే, అంతవరకే. వాళ్ళ గురించి మనం అంత, ఎవరి గురించి అయినా మనం అంత బ్యాడ్గా కమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ గురించి మనం ఈ గేమ్ గురించే మాట్లాడుతున్నాం. వాళ్ళ బయట విషయాలు మనకు అనవసరం. ఇక్కడ మనం చూస్తుంది మాత్రమే మాట్లాడాలి, అంతవరకే. తర్వాత ఇంకా రీతు పవన్ గురించి అసలు మామూలుగా ఈ మధ్యలో ఈ శ్రీజ ఒకటి దూరిపోయి నువ్వెందుకు సారీ చెప్పలేదని, అవి ఏంటి సారీ చెప్పేది నాకు అర్థం కాదు. ఏంటి సారీ చెప్పేది? ఆమె నామినేషన్ ఆమె వేసింది. నిజంగా వీళ్ళది చూస్తుంటే మనకే టార్చర్గా ఉంది. అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది చెప్పండి. మనం అప్పుడప్పుడు చూస్తుంటేనే చికాకు దొబ్బుతుంది. అట్లాంటిది ఆ రోజంతా 24/7 ఆ దరిద్రాన్ని చూడాలంటే ఎవరికైనా చికాకు పుడుతుంది. అంత అయిపోయిన తర్వాత ఇంకా పాపం లంచ్ చేస్తున్నారు. సంజన వెంటనే ఈ తనుజ వచ్చి ఇక్కడ సంజన గారు మీరు రైస్ వేసుకున్నారంటే, అవును ఒక 2 స్పూన్స్ రైస్ వేసుకున్నాను, నువ్వే కదా పప్పు వేసావు, నాకు 1 స్పూన్ చేయాలంటే 2 స్పూన్లు వేసావు అని అంటే, నువ్వు నాకు చెప్పకుండా ఎట్లా వేసుకున్నావు అని ఆమె
తింటున్నప్పుడు అనిందంటే నేను ఎక్కువ పెట్టుకోలేదని ఆమె చెప్తుంటే కూడా మీరు అలా ఎలా పెట్టుకుంటారు అని దాని గురించి ఆ అమ్మాయి అసలు తినకుండా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అంటే కామన్ సెన్స్ ఒక మనిషి తింటున్నప్పుడు ఏదైనా కానివ్వండి, ఒకవేళ ఎక్కువ వేసుకుంది అనుకోండి, తర్వాత ఏదైనా పనిష్మెంట్ అని ఇవ్వచ్చు. కానీ తినేటప్పుడు మాట్లాడడం అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్. అసలు ఆ తనుజ దగ్గర ఉన్న దరిద్రమే అది. అసలు మామూలు టార్చర్ కాదు అసలు ఎవరితో అయినా. నాకే బాధ అనిపించింది. ఆమె ఏడ్చుకుంటూ వెళ్ళింది ప్లేట్ వదిలేసి. తర్వాత మొత్తానికి ఇంకా వీళ్ళంతా ఇంకా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఆ గేట్ దగ్గర కూర్చున్నారు. ఈ దివ్య తనూజ భరణి గారు వస్తారని. ఆయన చివరికి వచ్చారు. మొత్తానికి ఆయన 2 days ఏదో రెస్ట్ తీసుకోమన్నారట. కానీ ఈయనకు టాస్కులు ఉన్నాయి, అక్కడ ఉండాలి ఇంట్లో అనే పట్టుదలతో వచ్చినట్టున్నారు. ఇంక ఈలోపు ఇప్పుడు డెమాన్ పవన్కి ఈ అమ్మాయి గొడవైంది. అసలు మామూలుగా కాదండి, ఎక్కడ చూసినా వాళ్ళిద్దరు గొడవ పడ్డవే. తర్వాత ఈ రీతు ఏం చేస్తుంది, తెలివిగా వెళ్ళి కళ్యాణ్కి చెప్తుంది అనమాట, ఇట్లా జరిగింది అట్లా జరిగిందని. అంటే ఆ పవన్ మళ్ళీ రివర్స్ సైడ్ నిలబడి పవన్ చూస్తున్నాడా లేదా అని చూసి కళ్యాణ్తో మాట్లాడుతుంది. దాన్ని ఎంత తెలివితేటలండి, అసలు మామూలు తెలివితేటలు కాదు. తర్వాత మాధురి గారు అనమాట కిచెన్లో రీతుని ఎక్కిరిస్తుంది. తనుజ, నేను మధ్యాహ్నం 2 చపాతీలు తిన్నాను, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకు అన్నం పెట్టవా అని అడుగుతుంది. అంటే ఇంత చీప్ అయిపోవడం అవసరం లేదు. అసలు ఆ చిన్న రైస్ టాపిక్ గురించి ఆ రీతు అట్లా చేయడం, చేసి మళ్ళీ వాళ్ళు గొడవ పెడుతుంటే డ్రామా చూసినట్టు చూడడం, ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. రీతు పవన్ అసలు ఇంత గొడవ జరిగిన తర్వాత మళ్ళీ అబ్బాయి వంట చేస్తుంటే వచ్చి మళ్ళీ ముద్దలు కలిపి పెడుతుంది రీతు. నాతో మాట్లాడకు, అది ఇది, నువ్వు గెట్ అవుట్, నువ్వు అసలు వేస్ట్, ఇవన్నీ మాట్లాడుకున్నారు. మళ్ళీ వచ్చి ముద్దలు కలిపి పెడుతుంది అబ్బాయి చపాతీ చేస్తుంటే. అసలు ఇదంతా ఎంత చికాకుందో మనం 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 చూసి 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 మనకి ఇంకా దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం అనిపించేలాగా చేస్తారేమో వీళ్ళు. చాలా అసహ్యంగా అనిపిస్తుంది. సో భరణి గారు ఈరోజు 11:59 వరకు వాళ్ళిద్దరికి ఓటింగ్ అది ఉందండి. సో ఎవరు ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటు వేయమని చెప్తున్నారు. నాకు తెలిసి భరణి గారిని పంపించేస్తారనిపిస్తుంది. ఎందుకంటే శ్రీజాను ఉంచడానికే వాళ్ళు ప్రిఫరెన్స్ చూపిస్తారు. ఎందుకంటే ఆ నోరేసుకొని ఆ కచ్చకచ్చకచ్చని మాట్లాడుకుంటూ ఉంటుంటేనే వాళ్ళకి సరిగ్గా సరిపోద్ది, ఆ హౌస్కి సరిగ్గా సెట్ అవుద్ది. భరణి గారిని మరి ఆయన హెల్త్ బాగాలేదనే రీజన్తో బయటికి పంపించేస్తారని నాకు అనిపిస్తుంది. ఏంటో ఇది మన కళ్ళు దూడడానికి ఇద్దరిని పంపించారు, కానీ శ్రీజాన్ ఒకదాన్నే పంపిస్తే మళ్ళీ భరణి గారిని ఎందుకు రీఎంట్రీ, ఎందుకంటే మిగతా వాళ్ళు జెన్యున్గా కొంచెం అంత పెద్ద ఆడిన వాళ్ళు, సృష్టి కానీ మాస్క్ మెన్ కానీ ఫ్లోరా కానీ వీళ్ళంతా వెళ్ళిపోవడంలో పబ్లిక్ ఓటింగ్ అన్నారు, అదన్నారు ఇదన్నారు, మనకంత అటెన్షన్ కూడా రాలేదు. కానీ భరణి గారి విషయంలో, శ్రీజ విషయంలో నిజంగానే తప్పు జరిగిందని మనకు కూడా అనిపించింది. కాబట్టి ఏదో మన కళ్ళు దూడడానికి ఇద్దరిని తీసుకొచ్చారు, కానీ భరణి గారిని పంపించేస్తారనే నాకు అనిపిస్తుంది. సో శ్రీజనే కంటిన్యూ అవుతుందేమో అనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి కంటిన్యూ అయినా కూడా తలనొప్పండి బాబు. చిన్నదాన్ని లాగి పీకి ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ చేస్తుంది. చూడాలి రేపు ఎలా ఉంటుంది అనేది. ఇప్పటివరకు నా ఛానల్ని కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కొంచెం ఫార్వర్డ్ చేయండి. అండ్ నా బెల్ ఐకాన్ నొక్కండి. నా కొత్త వీడియోస్ ఏమైనా వస్తే మీకు చేరేలాగా ఉంటుంది, ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.